హాయ్ గాయ్స్, ఈరోజు మనం ఎపిసోడ్ 6ని ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాం. ఎపిసోడ్ స్టార్టింగ్లోనే హీరో తన ఫ్రెండ్ డాక్టర్ ఫ్రెండ్ ఉంటాడు కదా, తను ఒక చోటుకు వచ్చింటారు. తన ఫ్రెండ్ ఉండి ఇలా అంటాడు, ఇలాంటి చోటుకి వస్తే నా పరువు పోతుంది, లోపల నా క్లయింట్స్ కూడా ఉంటారు, చిన్నపిల్లలతో పాటు ఉంటారు. ఇలా అంతా మాట్లాడుతుంటే ఏంటబ్బా అని చూస్తే లోపలికి వెళ్ళి చూస్తే చిన్నపిల్లలు కార్ రేస్ గేమ్ ఆడతారు కదా, సో దాని అన్నమాట. అక్కడ ఇద్దరు చిన్నపిల్లలు ఉంటారు, వాళ్ళలాగా వీళ్ళు కూడా డ్రెస్ వేసుకొని ఉంటే వాళ్ళతో పోటీ పడతాడనమాట హీరో. మీరైనా నేను కూడా ఆడగలను అన్నట్టు. కానీ ఒకరి తర్వాత ఒకరు రేస్ బాగా ఆడుతూనే ఉంటారు. కానీ ఏం చేద్దాం, మన హీరో మాత్రం ఓడిపోతాడు ఆ రేస్లో. తర్వాత కూడా మళ్ళీ ఇంకొకసారి కూడా పందెం వేసుకుందాం అని చెప్పి ఇంకొకసారి కూడా ఆడతారు. అప్పుడు కూడా మన హీరో వాళ్ళే ఓడిపోతారు అనమాట. ఇంకా ఆ పిల్లలు వాళ్ళ బుగ్గల మీద అంతా తాబేలు బొమ్మలని గీసేసి తింటారు. అప్పుడు హీరో ఏంటి ఇంత కష్టంగా ఉంది, ఇది చాలా ఈజీ అనుకున్నాను అన్నట్టు మాట్లాడుతుంటారు. అక్కడ కట్ చేసి ఇక్కడ ఆఫీస్లో చూపిస్తుంటారు. ఆఫీస్లో టియా అని మన అసిస్టెంట్ అడుగుతారు, మిస్టర్ లియో మీతో టచ్లో అంటే లేదు నాతో లేదు. ఏమైందంటే ఇన్నేళ్లలో నేను ఎప్పుడూ చూడలేదు, తను వర్క్ టైంలో ఇలా లీవ్ పెట్టి తను ఎందుకు రావడం లేదా అన్నట్టు మాట్లాడితే దానికి టియాటియా నాకు తెలియదు అని చెప్తుంది. తర్వాత తను వెళ్ళిపోయాక టియాటియాని ఇలా అనుకుంటుంది, నిన్న జరిగిన కేవలం ఒక విషయానికి మాత్రమే తను ఇంతలా హట్టే ఇంతలా ఆఫీస్కి రాకుండా ఉంటాడు అన్నట్టు మాట్లాడుతా, అంటే కిస్ సీన్ జరిగింది కదా, సో దాని గురించి అనమాట. అక్కడ కట్ చేసి ఇప్పుడు మన హీరోని అలాగే డాక్టర్ని చూపిస్తారు. వీళ్ళిద్దరు ఒక హోటల్కి వచ్చి ఉంటారు ఫుడ్ తినడానికి. అక్కడ హాట్ పోట్ ఉంటుంది కదా, దాంట్లో రెడ్ కలర్ది సాస్ ఏదో వేసుకొని చూస్తూ ఉంటారు. నేను ఎప్పుడు అనుకోలేదు నా రెడ్ కలర్తో ఫుడ్ తింటానని అన్నట్టు మాట్లాడుతూ ఉంటే ఆయిల్ అంత ఎక్కువ ఉంది అన్నట్టు మాట్లాడుతుంటే మన డాక్టర్ అన్నాకేం చెప్తాడు, ఆయిల్ ఫుడ్ తింటే కడుపులో మంట వస్తుంది, గ్యాస్ ట్రబుల్ వస్తుంది ఇలా అన్నట్టు మాట్లాడుతూ ఉంటాడు అనమాట. హీరోని ఇదంతా సోద చెప్పడం ఆపి ఫస్ట్ నువ్వు తినరా అన్నట్టు. హీరో తింటే సరే బాగుంటుందిలే అన్నట్టు అంటాడు. తర్వాత కారం కూడా లేదు, ఇది చాలా స్వీట్గా ఉందంటే మన డాక్టర్ కూడా అమాయకుడు తినేస్తాడనమాట. తినేసాక తెలుస్తుంది అదంత కారం ఉందని. హీరో కూడా అప్పుడే హాహాహా అంటూ ఉంటాడు. ఇదే కదా నిజమైన ఫ్రెండ్, మనం బుక్ అవ్వడమే కాకుండా మన ఫ్రెండ్స్ని కూడా బుక్ చేస్తూ ఉంటాం కదా అప్పుడప్పుడు. డాక్టర్ గారే చెత్త వెధవా నువ్వు ఎందుకు ఇలా చేసావు, మళ్ళీ నన్ను ఇరికిచ్చావంటే నేను అనుకున్నా నీకు కూడా టేస్ట్ చూపించాలన్నట్టు మాట్లాడు. అలాగే డాక్టర్ ఉండి ఈ సూప్ని మనం వెంటనే మార్చేద్దాం, లేదు మనం ఇది తిందాం, చాలా మంది బాగుందన్నారు సో తిందామని చెప్పి వాళ్ళు తింటుంటారు. కారం వస్తున్న అట్లే కంట్లో నీళ్ళు కారుతున్నా వాళ్ళు అలాగే తింటూ ఉంటారనమాట. అంత కారంగా ఉన్న ఒక తర్వాత ఒకరు పోటీ పడుతూ తింటుంటారు, వాటర్ తాగుతూనే ఉంటారు, కానీ వాళ్ళు తినడం మాత్రం ఆపరు. ఇంక ఇక్కడ మన హీరోయిన్ చూపిస్తున్నారు, తన పని తను చూసుకుంటూ వాటర్ తెచ్చుకుందని పక్కకు పోతే ఈ గాసిప్ గర్ల్స్ ఉంటారు కదా, వాళ్ళిద్దరు ఉంటే ఈరోజు చాలా ప్రశాంతంగా ఉంది, ఏంటి ఈరోజు బాస్ మన టియాని పిలవనే లేదు, ఏమై ఉంటుంది అన్నట్టు మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంకొక కొలీగ్ ఉండి మీరు అంతలా బాధపడాల్సిన అవసరం లేదు, ఈరోజు బాస్ రాలేదు అందుకే తనకి కాల్స్ రాలేదంటే ఓ అవునా అన్నట్టు వాళ్ళు అలా ఫేస్ ఎక్స్ప్రెషన్స్ ఇస్తూ ఉంటారు. అక్కడికి హీరోయిన్ వస్తుంది, అప్పుడు వాళ్ళు పక్కకు మళ్ళీ మామూలుగా వాళ్ళ ప్లేస్కి వెళ్ళిపోతారు. హీరోయిన్ తన ప్లేస్లో కూర్చొని ఫోన్ వైపు చూస్తూ ఉంటుంది. అంటే రోజుకి 4-5 సార్లు ఫోన్ చేసే వ్యక్తి ఈరోజు ఒకసారి కూడా చేయకపోతే మనం కూడా అలాగే ఆలోచిస్తూ ఉంటాం కదా, సో అలా అనమాట. అలాగే నైట్ వాళ్ళ మధ్య జరిగింటుంది కదా కిస్ సీన్, తన కాలు జరపడిపోయి ఉంటుంది కదా, ఆ విషయాన్ని గుర్తు చేసుకుంటూ ఉంటుంది హీరోయిన్. తర్వాత తను స్పృహలోకి వచ్చి టియాని అసలు ఏమనుకుంటున్నావు, నువ్వు నీ పని మీద దృష్టి పెట్టు, నువ్వు హ్యాపీగా పని చేసుకోవాలి, తను ఫోన్ చేయడానికి హ్యాపీగా ఉంటుంది. తర్వాత అక్కడ కట్ చేసి మనకి ఇక్కడ హీరోని తన ఫ్రెండ్ని చూపిస్తారనమాట. వాళ్ళిద్దరు ఒక మూవీకి వచ్చి ఉంటారు. అది కూడా ఏ మూవీకి అంటే చిన్నపిల్లలు చూస్తారు కదా, ఆ మూవీ ఏమనేది ఇప్పుడు తెలుస్తుంది. అంటే డాక్టర్ ఉండి ఇలా అడుగుతాడు హీరోతో, ఎన్ని మూవీస్ ఉండగా నువ్వు ఈ మూవీకి ఎందుకు తీసుకొచ్చి అంటే ఇది జావుకి చాలా ఇష్టం, తను చాలా ఇష్టంగా చూస్తాడంటే డాక్టర్ ఉండి నీకు జావు పిచ్చి పట్టిందిరా అన్నట్టు మాట్లాడితే తర్వాత ఒక సీన్ వచ్చేదానికి ఈ సూపర్ మ్యాన్ అంటే ఎన్నికలు ఉన్నారు ఏం మాట్లాడుతున్నా గమ్మను ఉన్నా అంటే నువ్వు గమ్మను ఉండరు అంటాడు. తర్వాత బ్యాట్మెన్ అంటే నువ్వు ఉండరా అంటాడు. తర్వాత ఇంకోటి చెప్పే లోపల డాక్టర్ తను చేయని పట్టేసుకొని నువ్వు కాసేపు గమ్మున ఉంటావు, మన పరువు తీయకురా స్వామి అన్నట్టు మాట్లాడతాడు అనమాట. మళ్ళీ ఏదో చెప్పడానికి వస్తే డాక్టర్ ఎప్పుడప్పుడు వాడు నోరు ముద్దామా అన్నట్టు ఉంటాడు అనమాట. పాపం మన డాక్టర్ తిప్పలు ఎక్కడికి పోయినదో అంతే ఒక బెస్ట్ ఫ్రెండ్కి ఉండాల్సిన క్వాలిటీ మన వెన్షియాని చూపిస్తున్నారు. వెన్షియా నుండి ఎప్పుడులాగే లియన్ గురించి ఆలోచిస్తూ ఉంటుంది. లియన్ లైఫ్లో ఎవరో ఉన్నారు, నన్ను పట్టించుకోవడం లేదన్నట్టు మాట్లాడితే మన జావుజా అంటే ఆ గాడిదనే నువ్వు తప్ప ఇంకెవరైనా లవ్ చేస్తారన్నట్టుండి. తర్వాత హీరో ఒక ఫోటో పోస్ట్ చేసి ఉంటాడు అనమాట, అదే వాళ్ళు హాట్ పోట్ తింటారు కదా, సో ఆ ఫోటో చూస్తూ ఉంటుంది. చూడు తను ఎవరితోనో ఎలా స్పెషల్ పర్సన్ అన్నట్టు ఏడుస్తుంటే తను ఎక్కడుందో కనుక్కో అన్నట్టు, సరే తను అని వస్తుంది, తను ఎక్కడున్నాడో కనుక్కోమని ఉంటుంది. తను ఉండి మనిషి మనం వెళ్దాము, తను ఎవరితో ఉన్నాడో కనుక్కుందాం, టియాటి అనే ఉంటుంది. వాళ్ళిద్దరు వాళ్ళ ఇంట్లోనే ఉంటారంటే నేను రానన్నట్టు ఉంటాడు. కానీ మళ్ళీ ఇక్కడికి వచ్చేసి చూపిస్తే వెన్షి అండ్ అలాగే జావుజా వాళ్ళ ఇంటికి వెళ్ళి చూస్తారు. అక్కడ చూస్తే మన డాక్టర్ షవర్ చేసి హెడ్ తుడుచుకుంటూ ఉంటే ఏంటి తినతో వచ్చాడా అంటే హాట్ పోట్కి నువ్వుతోనే వెళ్ళాలంటే అవును నాతోనే వెళ్ళారు రండి, తను వాష్రూమ్లో ఉన్న స్నానం చేస్తున్నాను చెప్పి లోపలికి తీసుకుపోతారనమాట. డాక్టర్ ఉండి లోపలికి పిలుచుకొని వెళ్ళింటాడు కదా, సో ఇంకా తన బట్టలను ఉతుక్కుందాన్ని వెళ్తాను అంటే ఎందుకు ఉతుకుతున్నారు అది లియోన్ లోపల ఉంటే అంటే ఎందుకంటే మరకలు పడ్డాయంటే ఎందుకంటే మేము హాట్ పోట్కి వెళ్ళాము అందుకే మరకలు పడ్డాయి అంటే అప్పుడే
మన వెన్షన్ మనసు ప్రశాంతత అవుతుంది అనమాట. అమ్మయ్య టీఆర్టీ అంతా వెళ్ళలేదు అన్నట్టు నవ్వుతూ ఉంటుంది. ఇంకా నలుగురు కూర్చొని మాట్లాడుకుంటే వెన్షన్ ఉండి నువ్వు ఇలా ఎందుకు చేసావు లియోన్, నా మమ్మల్ని కూడా పిలిచింటే మేము కూడా వచ్చేవాళ్ళం కదా అని అడిగితే మేము జస్ట్ ఫ్రెండ్స్ కాదు వెళ్దాం అనుకుంటే. తర్వాత ఉండి హీరో ఉండి కొంచెం జెలస్గా ఫీల్ అవుతున్నావు జాజో, నువ్వు కొంచెం వాటర్ తాగని ఐ లవ్ యూ అని చెప్తాడు. నీ ప్రేమ నాకేం అక్కర్లేదు నీతోనే పెట్టుకో అని చెప్తాడు ఆడ. అలాగే మన హీరో ఇంత రాత్రిపూట్లో మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారంటే మన జాజో విషయం చెప్దాం అనుకుంటే తన కాలు తొక్కేసి జాజోవే నేను చూడాలనుకున్నాడు అందుకే మేము వచ్చామని చెప్తుంది అనమాట. కవరింగ్ అలాగే ఇలా అంటుంది, జాజో నీ దగ్గర వర్క్ నేర్చుకోవాలని వచ్చాడు అందుకే మేము పిలుచుకొచ్చా అంటే హీరో అండి అవును నిజమా వర్క్ గురించి నేర్చుకోవడానికి వచ్చా అంటే మన తను ఉండి వెన్షియన్ తప్పించుకుంటుంది అనమాట. వాడు నువ్వు నన్ను ఎందుకు ఎరికిస్తున్నావు పిచ్చిదని అన్నట్టు ఉంటాడు అనమాట. హీరో రేపు నేను ఆఫీస్కి తీసుకుపోతే రెడీగా ఉన్నాడు, నేను రాను నాకు పని ఉంది నేను డ్రెస్ తీసుకోవాలంటాడు. ఇక్కడ కట్ చేసి చూపిస్తే జాజో పనుకొనే ఉంటాడు కానీ మన హీరో మాత్రం తను తీసుకొని కలబోతూ ఉంటాడు అనమాట. హీరో ఉండి తన జాజో ఫోన్కి ఏంటో మెసేజ్లు పంపుతూ ఉంటాడు అనమాట. తను లేదు చూసి ఇంకా చాలు పంపించకు నేను లేచేసాను కదా ఇంక ఇలా అంతా చేయకని చెప్తాడు. సరే అని హీరో కూడా గమనైపోతాడు. ఇక్కడ హీరోయిన్ని అలాగే ఆ గాసిప్ గర్ల్ని చూపిస్తూ ఉంటారు. వాళ్ళిద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. అంటే ఒక షో గురించి వెస్ట్ కోస్ట్లో ఆర్ట్ షో ఉంటుంది, అందులో పెయింటింగ్ వీడియోస్ అన్నీ పెడుతున్నారు. ఈసారి టికెట్లు దొరకడం చాలా కష్టమని ఆ హీరోయిన్ అంటే అవును ఈసారి నేను కూడా మిస్ చేసుకుంటున్నా అంటే అప్పుడే మన హీరో స్టైల్గా ఎంట్రీ ఇస్తాడనమాట. హీరోయిన్ని అక్కడ ఉందని చూడుకోకుండా పట్టించుకోకుండా వెళ్ళిపోతాడు. హీరోయిన్ నుండి ఏంటి తిని ఇలా బిహేవ్ చేస్తున్నాడు ఏమన్నా కొంచెం ఇబ్బందిగా ఫీల్ అవుతున్నాడు నైట్ జరిగిన విషయం గురించి అనుకుంటారు. అలాగే ఇప్పుడు మన హీరో తన అసిస్టెంట్కి చెప్తాడనమాట వెస్ట్ కోస్ట్ ఆర్ట్కి మనకి టికెట్స్ తీసుకో అంటే తను ఉండే అసిస్టెంట్ ఏంటి టీఆర్టీ అనుకోసమా అంటే తెలిసిపోయింది నీకంటే అవునంటే ఇలా నా మనసులో ఉండేటువంటి నువ్వు అలా చెప్పకూడదు అంటాడు అనమాట. పక్కన చూస్తా జావ్ అలాగే చూస్తా అంటే హీరో అంటే జావ్కి కూడా ఒకటి తీసుకుని అరే నేను రాను అన్నట్టు ఉంటాడు అనమాట. మన జావ్ చెప్పేసి వెళ్ళిపోతే జావ్ అంటే అరే నీ పని నువ్వు చూసుకోవచ్చు కదరా ప్రతి దాంట్లోకి నన్ను ఇన్వాల్వ్ చేస్తావు అన్నట్టు అలా చూస్తూ ఉంటాడు అనమాట. ఇక్కడ వెన్షియాని చూపిస్తుంటారు. వెన్షియన్ రెడీ అయ్యి ఫొటోస్ దిగి ఆన్లైన్లో పోస్ట్ చేస్తుంది అనమాట. అది మన జావ్ చూస్తూ ఉండి లైక్ చేస్తాడు నవ్వుతూ ఉంటాడు అనమాట. స్మైల్ చేస్తాడు. ఏమో నాకు తెలిసి జావ్కి వెన్షియన్ అంటే ఇష్టం ఉన్నట్టుంది ఏమోలే కానీ. తర్వాత వెన్షియన్ జావ్కి ఫోన్ చేస్తుంది. అక్కడ ఏం జరుగుతుందని అడిగితే తను ఉండి అసలు ఏం జరుగుతుంది నువ్వు 12 గంటలకు ముందు ఎప్పుడు లేలేదు కదా అంటే తిను ఉండి ఇదంతా నీ వల్లే నువ్వే ఇరికిచ్చావు అంటే నువ్వు పారిపోగలవు కానీ దాక్కోలేవు కదా ఇదంతా నువ్వు నా మీద నేకంటే ఈ జావ్ అంటే అరే నీకు సిగ్గుంది నువ్వే ఇరికిచ్చి ఇప్పుడు నువ్వు నన్నే బ్లేమ్ చేస్తున్నావా అని మాట్లాడతాడు. సరేలే నువ్వేం బాధపడుకు నేను అక్కడికి వస్తున్నాను వెన్షియన్ అంటే సరేరా అంటాడు. అలాగే నువ్వేం నా కోసం రావడం లేదు నేను నీకు కేవలం సాకు మాత్రమే నువ్వు వస్తుంది లియో కోసం అని చెప్తాడు. అలాగే ఫోన్ కట్ చేసేసరికి ఇక్కడ జావ్ ఉండి అరే ఈ పిచ్చి పిల్లకి అసలు ఎప్పటికీ ఏమీ అర్థం కాదన్నట్టు తన ఫేస్ ఎక్స్ప్రెషన్స్ పెడతాడు. ఇక్కడ మన హీరో ఏమో టికెట్స్ తీసుకొని ఉంటాడు అనమాట వెస్ట్ కోస్ట్ ఆర్ట్ షోకి అనమాట. మన అసిస్టెంట్ ఉండి నేను టీఆర్టీ అని చెప్పాను మీతో పాటు ఎగ్జిబిషన్కి వెళ్ళాలంటే 100 తర్వాత అవసరం లేదులే నేనే చెప్తాను తన షెడ్యూల్స్ ఏవేవి ఉన్నాయి కనుక్కో అంటే ఎందుకు బాస్ ఇలా అంటే నేను ఒక మంచి బాస్లో ఉండాలనుకుంటున్నాను అందుకంటే ఈ అసిస్టెంట్ హో అవునా అన్నట్టు ఉంటాడు. అసిస్టెంట్ నుండి బాస్ అసలు మీరుకి రెడ్ కలర్ మీద రెడ్ ఫోబే పోయింది కదా రెడ్ కలర్ చూసి మీకు ఎలాంటి ప్రాబ్లం లేదు కదా ఇప్పుడు ఇలాంటిదప్పుడు టీఆర్టీ అంత ఏం పని ఉందంటే హీరో ఉండి ఇలా అంటాడు ఓ అయితే నీతో కూడా అవసరం లేదని సడన్గా నీతో చెప్తాను నువ్వు ఎలా ఫీల్ బాస్ ప్లీజ్ అలా అంతా చేయకండి నేను అలా అంతా ఉండలేనంటే చూసావా నీకే ఇలా అంటే తన అమ్మాయి తనతో మొహం మీద చెప్పేస్తే తను ఎలా ఫీల్ అవుతుంది అన్నట్టు మాట్లాడతాడు అనమాట. అందుకే ఏదైనా ఒక మంచి టైం తీసుకొని నేనే చెప్పేస్తాను అంటాడు. తర్వాత ఇక్కడ వెన్షియన్ వస్తుంది అనమాట బాక్స్ పట్టుకొని లంచ్ బాక్స్. ఇక్కడ హీరో జావ్ ఆఫీస్కి వచ్చి చూసావా నీకంటూ ఒక ఆఫీస్ వచ్చింది నువ్వు చిన్నప్పుడు నువ్వు ఎప్పుడు కంప్లీట్ చేస్తుంటావు కదా నా దగ్గర ఉంది నీ దగ్గర లేదని ఇప్పుడు నా దగ్గర ఉండేటివన్నీ నీ దగ్గర కూడా ఉన్నాయని మాట్లాడితే జావ్ ఉండి అరే ప్లీజ్ ఆపరా ఎప్పుడు చూడు చిన్నప్పుడు విషయాలు చెప్తూ ఉంటావు అన్నట్టు అంటే హీరో ఉండి సరేలే నాకు తెలిసింది నువ్వు పెద్దవాడా అసలు నువ్వు ఈరోజు ఏం చేయాలనుకున్నావు ఏం చేస్తావు అంటే రెస్ట్ అని అంటాడు. జావ్ ఎప్పుడు రెస్ట్ తీసుకోవడంలోనే ఉంటాడు. మళ్ళీ అంటే బిజినెస్ గురించి తెలుసుకుందామని వచ్చాను బిజినెస్ గురించి తెలుసుకుంటాను అంటాడు. అప్పుడు వెన్షియన్ వస్తుంది. హీరో అంటే వెన్షియన్ ఇక్కడ ఏం చేస్తున్నా అంటే ఈరోజు జావ్కి ఆఫీస్ ఫస్ట్ డే కదా సో అందుకోసం దానికి లంచ్ తెచ్చానని చెప్తుంది. జావ్ ఉండి ఇదంతా ఎందుకు ఊరికి చెప్పొచ్చు కదా నువ్వు డెలివరీ పనులు కూడా స్టార్ట్ చేసాను రే నువ్వు ఉన్నావే అన్నట్టు చూస్తుంది అనమాట వెన్షియన్. అలాగే ఒక కేక్ తీసి నోట్లో గుక్కిస్తుంది పాపం బిడ్డకి. ఒకటి కాఫీ ఇస్తా అంటే అది ఉలికిపోతుంది అయ్యో ఇది ఉలికిపోతుంది జాగ్రత్త అంటే ఏం పర్లేదండి జావ్ చేతిలో పడుతుంది. అరే నేను మిల్క్ కాఫీ తాగనంటే తాగు ప్రోటీన్స్ వస్తాయని మళ్ళీ ఇంకో కేక్ కుక్కుతుంది అనమాట హీరోకి వేరే కప్పించి. అలాగే హీరో వెళ్ళిపోతూ ఉంటే మీరు మాట్లాడుకుంటాను అని చెప్పి అప్పుడు తను ఈ వీక్ నాకు నా స్టూడియో చూడడానికి రావచ్చు కదా అని అడిగితే జావ్ ఆఫీస్ ఉండి బాగున్నట్టు చూస్తాడు. నాకు తెలిసి జావ్కి వెన్షియన్ అంటే ఇష్టం అనుకుంటా. హీరో ఉండి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు అనమాట. నాకు ఒకటి అసలు అర్థం కాదు ఈ అమ్మాయిలు ఎందుకు మనం అంటే మనల్ని ప్రేమించిన వాళ్ళనే మన వెంట తిరగాలని ఆలోచిస్తాం. జావ్ ఏమో నవ్వుకుంటూ ఉంటాడు వెనక్కి ఇలా
తర్వాత వెన్షన్ జావో కూర్చొని మాట్లాడుకుంటుంటాం. మన జావో ఎప్పుడు గేమ్ ఆడుకుంటుంటే అసలు వీకెండ్లో ఏం పని ఉందంటే డేట్కి వెళ్తున్నారని వెన్షన్ అడిగితే తినుండి అదేం లేదు అంటే తను ఉండి వెన్షన్ పక్కన వచ్చి అయితే నీకు తెలిసి ఉంటుంది నువ్వు తనతో చాలా క్లోజ్ కదా చెప్పు ఏం వీక్లో ఏం జరుగుతుందని అంటే ఇలా అంటాడు తను అంటే ఎగ్జిబిషన్కి వెళ్తాను అంటే ఈస్ట్ కోస్ట్ ఆర్ట్ షోకి అంటే అవును తనతో పాటు నేను కూడా అయితే అలాంటప్పుడు నేను కూడా ఎందుకు మిస్ చేసుకోవాలి నేను కూడా వస్తానంటే జావుతుంటే నేనేం రావడం లేదు నువ్వు కావాలంటే పోంటే నువ్వు వస్తావని చెప్పేస్తుంది. ఇంకా ఎలాగోలా ఈ వీకెండ్ వచ్చేసి ఉంటుంది. సో ఇంకా హీరోయిన్ ఆ ఆర్ట్ ఎగ్జిబిషన్కి వెళ్ళి ఉంటారనమాట. హీరో అన్ని చూస్తుంటే హీరోయిన్ ఇలా అనుకుంటుంది అసలు దీనికి కాస్త కూడా ఫీలింగ్ లేదన్నట్టుంది. ఆ రోజు జరిగిన విషయం తనకి వెళ్ళినప్పుడు నాకెందుకు అన్నట్టు మనసులో అనుకుంటుంది అనమాట. ఇప్పుడు అక్కడికి జావో కోక్ తాగుతూ వస్తూ ఉంటాడు అనమాట. అది చూసి హీరోయిన్ రెడ్ కలర్ కదా అందుకు తను చేయబట్టుకుంటాడు. ఏంటని చూస్తే జావో వచ్చింటాడు. అది చూసి టియా నన్ను ప్రొటెక్ట్ చేయాలనుకుంటుంది అన్నట్టు హీరో అనుకుంటా ఉంటాడు అనమాట మనసులో. తను నన్ను ప్రొటెక్ట్ చేయాలనుకుంటుంది సో ఇప్పుడే చెప్తే అంబారెస్గా ఫీల్ అవుతుంది సో నేను మంచి టైం చూసి చెప్తాను అని తను హ్యాండ్ పట్టుకుంటాడు అనమాట. హీరో అంటే మిస్టర్ మనం చాలా క్లోజ్ అవుతున్నా అంటే ఈ జావో అంటే క్లోజ్నెస్ పెంచుకోవాలనుకున్నా అయితే మీరు క్లోజ్గా ఉండండి నేను వెళ్ళిపోతాను అంటాడు అనమాట. వాళ్ళు కూడా వెళ్ళి ఒక పెయింటింగ్ని చూస్తుంటారు. అది లూసి అంటే సెకండ్ హీరో అన్నట్టు చెప్పినాను కదా తన గురించి అనమాట. తన గురించి పొగుడుతూ ఉంటుంది అనమాట హీరోయిన్ ఉండి జెలస్గా ఫీల్ ఈ క్వశ్చన్ నేను అప్పుడప్పుడు అనుకుంటూ ఇంత చిన్న ఏజ్లో నేను ఇంత బ్రిలియంట్ ఇంత మెచ్యూర్గా ఎలా ఉన్నానంటే హీరోయిన్ హీయన్ అవుతుంది. ఇంకా వెన్షియాన్ వచ్చి హాయ్ లియో అంటే జావో అసలు నాకు అర్థం కావడం లేదు ఈ పిచ్చిదానికి లియోలో అంత స్పెషల్గా ఏం కనిపిస్తుంది అన్నట్టు తనలో తను అనుకుంటూ ఉంటాడు. హీరోయిన్ అలాగే మన హీరో వెళ్ళి మాట్లాడుతూ ఉంటారనమాట వెన్షియాన్. ఈ వెన్షియాన్ నుండి ఎందుకు ఎప్పుడు నువ్వు లియోతోనే ఉంటే తనతో ఉండడం నా పని కదా అని అంటుంది హీరోయిన్. హీరో కూడా అవును అన్నట్టు తలుపుతాడు. వెన్షియాన్ నుండి నీకు ఆర్ట్ గురించి ఏమీ తెలియదు కదా అని అన్నప్పుడు లియోతో నువ్వు ఈ ఆర్ట్ ఎగ్జిబిషన్లో ఏం చేస్తున్నావు అంటే హీరోయిన్ నుండి ఇలా అంటుంది ఎందుకంటే దీనికి ఎవరు లైన్ వేయకుండా చూసుకోవడం కూడా నా పనే కదా అంటుంది అనమాట. వెన్షియాన్ కూడా ఒక ఆర్టిస్ట్ అనమాట. తనను చూసి తిన ఐస్ క్వీన్ కదా తిని ఇక్కడేం చేస్తుందని చెప్తే అలాగే మీరు ఈ పిక్చర్ గురించి వివరించవచ్చు కదా అంటే తను అక్కడ ఉన్న ఒక పిక్చర్ గురించి వివరిస్తుంది అనమాట. తర్వాత హీరోయిన్ పక్కకు వస్తుంది. హీరోయిన్ వాష్రూమ్కి వెళ్ళాలంటే సరే వెళ్ళంటే సరే మీరు ఫస్ట్ స్పెట్స్ పెట్టుకుంటే అప్పుడే నేను వెళ్ళగలంటే సరే పెట్టుకుంటానే హీరో పెట్టుకొని నన్ను ప్రొటెక్ట్ చేయాలనుకుంటుంది నా గురించి కేర్గా ఆలోచిస్తుంది అనుకుంటాడు. తర్వాత హీరో ఒక గుంపులో ఉండి పెయింటింగ్ చూస్తూ ఉంటాడు అనమాట. అప్పుడు మన హీరోయిన్ వచ్చి ఏదో క్లీన్ చేసుకుంటూ ఉంటే తను హీరోయిన్ వచ్చి తిని కళ్ళు తిరిగిపోయి పడిపోతున్నాడే ఇంకా తన్నట్టు పరిగెత్తుకుంటూ పోయి పట్టేసుకుంటుంది అనమాట హీరో. అలాగే అక్కడ ఉన్న ఇద్దరు అమ్మాయిలు ఎగ్జిబిషన్లో కూడా కళ్ళజోలు పెట్టుకుని షో ఆఫ్ చేస్తున్నట్టే హీరోయిన్ కోపం వచ్చి అసలు అలా ఎలా అంటారు ఒకరిని చూసి అలా ఎలా జడ్జ్ చేస్తారన్నట్టు వాళ్ళతో గొడవ పడుతూ ఉంటాడు. ఏంటి అయితే తను స్టార్ అనుకుంటున్నారా అంటే హీరోకి అర్థం కాకుండా అంటాడు. హీరోయిన్ నువ్వు ఓప్రా అన్నట్టు చూస్తే వీళ్ళు సెలబ్రిటీ కదా అంటే ఆన్లైన్ సెలబ్రిటీ అని ఈ పిచ్చి వాళ్ళతో నాకేం పని అన్నట్టు వాళ్ళు వెళ్ళిపోతే హీరోయిన్ మిమ్మల్ని అన్నట్టుంటే హీరో ఆపేస్తాడు అనమాట. జీనియస్ని అందరూ పిచ్చోళ్ళని అనుకుంటారు అవన్నీ నువ్వు పట్టించుకుంటే సరేలే అని. హీరోయిన్ కూడా సారీ నేను కూడా ఒకప్పుడు వాళ్ళలాగే ఉండేదాన్ని కానీ ఇప్పుడు అలా కాదు నేను మిమ్మల్ని అర్థం చేసుకున్నాను నేను ఇప్పుడు మిమ్మల్ని రక్షిస్తూ ఉంటా అలాగే మిమ్మల్ని ఎవరు ఏమనుకోండో చూసుకుంటూ ఉంటా అని హీరోయిన్ అమాయకంగా ఫేస్ పెడుతుంది. హీరో అండి థ్యాంక్ యూ మిస్టర్ నా జబ్బు అంటే హీరోయిన్ ఒక వెనకలో ఉన్న పిక్చర్ని చూస్తూ ఉంటుంది. అలాగే అంటే హీరో తన జబ్బు గురించి చెప్పడానికి ట్రై చేస్తాడు కానీ హీరోయిన్ వినదనమాట. ఒక పెయింటింగ్ చూసి ఇది క్యూట్ పెట్స్ ఇది స్కాట్ బొమ్మ లాగే ఉంది కెవిన్ వెళ్ళక ముందు డ్రా చేసింది దీని ఆథరైజేషన్ ఎవరికి ఇంకా దొరకలేదంటే హీరో అంటే దీని ఆథరైజేషన్ మేము ఎవరికి ఇవ్వలేదని అంటాడు అనమాట. అంటే ఇదంతా నిజమేనా మీకు తెలుసా అంటే అవును నేను కాంట్రాక్ట్ మొత్తం చదివాను అందులో ఎక్కడ మేము ఇది మెన్షన్ చేయలేదు అంటే హీరోయిన్ ఆలోచిస్తూ ఆ బొమ్మను చూస్తుంది అనమాట. అక్కడ రెడ్ కలర్ ఫ్లవర్ ఉంటుంది అదే హీరో అసలు ఏం అనుకోకుండా చూస్తూనే ఉంటాడు అనమాట. హీరోయిన్ నుండి డౌట్ వచ్చి మీరు రెడ్ కలర్ చూడగలుగుతున్నారా అని అంటే హీరో ఉండి మిస్టర్ నేను ఈరోజు మీకు ఇది చెప్పడానికే ట్రై చేశాను కానీ చెప్పలేకపోయాను మిమ్మల్ని అందుకే ఇక్కడికి తీసుకొచ్చానంటే హీరోయిన్ వావ్ సూపర్ అంటే ఇప్పుడు నుంచి నేను మీ స్పెషల్ అసిస్టెంట్ ఉండలేను కదా అన్నట్టు గెంతులేస్తూ ఉంటుంది అంటే హీరోయిన్ అంటే దీనికి ఇంత హ్యాపీగా ఉంది అన్నట్టు చూస్తూ ఉంటాడు. అంటే దీనంగా చూసి అసలు ఇందులో సంతోషించాల్సిన విషయం ఏమి ఉందన్నట్టు అడుగుతాడు. ఇంతటితో ఎపిసోడ్ 6 అయిపోయింది. మేము వీడియోస్ ఎందుకు లేట్గా అప్లోడ్ చేస్తున్నాం అంటే వ్యూస్ చాలా తక్కువ వస్తున్నాయి మీ నుంచి మాకు సపోర్ట్ ఉంటున్నాయి కదా మేము డైలీ వీడియోస్ అప్లోడ్ చేయడానికి ప్లీజ్ కొంచెం హెల్ప్ చేయండి అలాగే సపోర్ట్ చేయండి. వ్యూస్ ఎక్కువ వస్తే మేము డైలీ వీడియోస్ అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాం. థ్యాంక్ యూ లైక్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్.